వైద్యుల నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ప్రతిరోజు ఏదో ఒక మూలన జరుగుతూనే ఉన్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రులు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అలాంటి ఘటన ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని విజయలక్ష్మి హాస్పిటల్లో వెలుగు చూసింది. గతంలో ఇదే హాస్పిటల్ పై పలు ఆరోపణలు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా మే 5, 2025 రోజున ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలివినేడు గ్రామానికి చెందిన మహిళ వైద్య నిమిత్తం మండల కేంద్రం మంచాల్ రోడ్డు ఉన్న విజయలక్ష్మి ఆసుపత్రికి వచ్చింది. 5 నెలల గర్భిణిగా ఉన్న మహిళకు భరించరాని కడుపు నొప్పి రావడంతో భర్త గణేష్ ఉదయాన్నే ఆసుపత్రికి తీసుకువచ్చాడు. డాక్టర్ అనుషారెడ్డి అందుబాటులో లేకపోవడంతో హాస్పిటల్లో ఉన్న నర్సుతో వాట్సాప్ ద్వారా వీడియో కాల్ మాట్లాడుతూ వైద్యం చేయించారు. ఈ క్రమంలో వైద్యం వికటించి తీవ్ర రక్తస్రావం జరిగి కడుపులో ఉన్న 2 కవల పిల్లలు చనిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు డాక్టర్ను నిలదీయడంతో తప్పు మాది కాదంటూ బుకాయించారు. పైగా 30,000 రూపాయలు బిల్లు చెల్లిస్తేనే పేషెంట్ ను డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో బాధితులు హాస్పిటల్ ముందు ఆందోళన చేపట్టారు. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు హాస్పిటల్ ను వారి ఆధీనంలోకి తీసుకున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అనుషారెడ్డిపై కేసు నమోదు చేశారు. జిల్లా వైద్యాధికారులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం చేరుకున్న డిఎంహెచ్ఓ వెంకటేశ్వరరావు విజయలక్ష్మి హాస్పిటల్ ను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. విచారణ చేపట్టి పూర్తి విషయాలు వెల్లడిస్తామన్నారు. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లను 108 ద్వారా మరొక ఆసుపత్రికి తరలించారు. అనంతరం అధికారులు హాస్పిటల్ ను మూసివేసి గేట్లకు తాళాలు వేసి సీల్ వేశారు. తీసుకోవడం ఇక్కడ ఉన్న ఆయనతో ట్రీట్మెంట్ చేసిన పిల్లలు సార్ మేడం 4 గంటల నుంచి ఫోన్ చేసి 11 గంటలకు నా పిల్లలు మొత్తం బయటికి వెళ్ళాను. చచ్చిపోయిన పిల్లలు నా చేయడం పెట్టింది సర్పంచ్. ఇంత నిర్లక్ష్యం చేసిన సార్ నా పిల్లలు హాస్పిటల్ మేడం ఎప్పుడు ట్రీట్మెంట్ ఎప్పుడు చేసిండ్రు? నా పేరు యాదగిరి. మా సిస్టర్ని ఎల్మేడ్కి ఇచ్చినాము. తనకు 5 months ప్రెగ్నెన్సీ ఉంది. 5 months ప్రెగ్నెన్సీ ఉండి స్టమక్ పెయిన్ వస్తుందని చెప్పేసి ఇబ్రహీంపట్నం ఉన్న విజయలక్ష్మి హాస్పిటల్ వద్దకు తీసుకొచ్చినాము. 6:30కి మేము హాస్పిటల్కి తీసుకొస్తే మేడం 10:50కి వచ్చారు. ఇంచుమించు 11 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం నర్సే చూసారు. ఏమాత్రం పట్టించుకోకుండా ట్రీట్మెంట్ సరిగా ఇవ్వకపోవడం వల్ల మా సిస్టర్కి 2 బేబీస్ 2 మగ పిల్లల అబ్బాయిలు చనిపోయారు. ట్రీట్మెంట్ అంటే మీదే ప్రాబ్లం ఉండే సరిగా లేరని చెప్తున్నారు. కాకపోతే మేడం అనే టైం వచ్చి చూసి మనకు చెప్పాల్సిన అవసరం ఉండే. మేడం చెప్పలేదు. చెప్పకుండా మొత్తం మీరే ప్రాబ్లం చేసిరంటే మేడానికి తెలుసు. మేడం దగ్గరనే చూపించుకుంటున్నాం కనుక మేడానికి తెలుసు. వైద్యం మొత్తం ఇక్కడ ఉన్న ఆయా నర్సులు వాళ్ళే చేసారు అంతే. మేడం రాలేదు. మేడంని ఫోన్లో సంప్రదించుకుంటా మేము ట్రీట్మెంట్ చేస్తున్నామంటారు. మేడంని ఫోన్లో సంప్రదించి ట్రీట్మెంట్ చేస్తే వీళ్ళు ఏమైనా డాక్టర్లు వీళ్ళకేమైనా పూర్తిగా తెలియడానికి అవగాహన ఉంటుంది. వీళ్ళకేమన్నా వీళ్ళు కావాల్సుకొని మొత్తం మీద బేబీస్ చనిపోవడానికి కారణం వీళ్ళే. ట్రీట్మెంట్ సరిగా లేక ఇక్కడ చక్కగా చూడక మొత్తం నిర్లక్ష్యం వల్లనే మాకు ఇబ్బంది ఏర్పడింది. మొత్తం డాక్టర్ అనుషారెడ్డి మేడం, డాక్టర్ గారు అనుషారెడ్డి మేడం గారికి 6:40కి మేము వచ్చి హాస్పిటల్లో ఎమర్జెన్సీ ఉందని మేము ఇక్కడికి వచ్చి కాల్ చేసినా కూడా 1 hour 2 hour కాదు కదా, ఏకంగా 4 గంటలు 5 గంటల తర్వాత మేడం హాస్పిటల్కు రావడం జరిగింది. చూసి కనీసం కూడా ఏం చెప్పకుండానే మేడం వెళ్ళిపోయిన పరిస్థితి నిన్న. ఖచ్చితంగా మేడం ట్రీట్మెంట్ నిర్లక్ష్యం చేయడం వల్ల జరిగింది కనుక మేడం ఖచ్చితంగా త్వరగా వచ్చుంటే కనీసం మాకు 2 కాకపోయినా 1 బాబన్నా బతుకుతుండే. మాకు మేడం లేట్గా రావడం వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ మొత్తం జరిగిపోయిన తర్వాత బేబీ చనిపోయిన తర్వాత మేడం వచ్చారు ఇక్కడికి. మేడం ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు హాస్పిటల్లో లేరు. మేడం ఫోన్ చేస్తే వాళ్ళు చేసిన ట్రీట్మెంట్కు పేమెంట్ అడుగుతారు. ఏం ట్రీట్మెంట్ చేసి ఏం కదా చెప్పమంటే అనేది ఏం లేదు. ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తలేరు.
ప్రజెంట్ 30,000 కట్టమని చెప్పేసి అడుగుతున్నారు మళ్ళీ. వచ్చిన తర్వాత మేడం మాట్లాడింది, ఎవరితో మాట్లాడింది కూడా ఏం లేదు, ఇట్లా రక్తం గడ్డగట్టడం వల్ల ప్రాబ్లం వచ్చిందని చెప్పారు. మేడం వెళ్ళిపోయారు అంతే. ఇక మాకు చెప్పింది ఏమీ కూడా లేదు. మేడం ఏం మాట్లాడలేదు, ఎవరిని కూడా ఏమనలేదు. మా బాధలో మేము ఏమన్నా పెట్టుకుంటా. నేను డాక్టర్ వెంకటేశ్వరరావు, డిఎండిహెచ్ఓ రంగారెడ్డి జిల్లా. మరి ఈరోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఇక్కడ విషయం జరిగింది. అందరూ కూడా మనం చెప్పుకునేది కాదు, అయినా కూడా 18 వారాలకే అవార్డు కావడం అది ఏంటంటే 36-37 వారాల టైం అంటే 9 నెలలో రావాల్సిన నొప్పులు అనుకోకుండా 5వ నెలలో రావడం, అంతలోపల డాక్టర్ కూడా ఇక్కడ లేకపోవడం. మరి వాళ్ళు ప్రయత్నం చేసినామని చెప్తున్నారు. అయినా కూడా ఏదేమైనా కూడా మరి పిల్లలు ఇద్దరు కవల పిల్లలు. మరి అంటే అదృష్టమో దురదృష్టమో పాపం 6 సంవత్సరాల తర్వాత బాబుకి గణేష్ కీర్తి దంపతులకి మరి IVF ద్వారా ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ద్వారా 19లో మరి ఎంతో కష్టపడితే గర్భిణి అందింది. మరి అలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా 5వ నెలలో అట్లా నొప్పులు రావడం వల్ల దురదృష్టం. అంటే గర్భసంచి మొదటి భాగం అంటారు, సర్వీక్స్ అంటారు, అది ఓపెన్ చేసుకోవడం అనేది జరగదు మామూలుగా. 9వ నెలలోనో 8వ నెలలోనో జరుగుతుంది. 7 నెలలు దాటితే బిడ్డలు బతుకుతారు. కానీ 5వ నెలలోనే జరగడం వల్ల బిడ్డలు బతికే అవకాశం లేదు. కాబట్టి మరి డాక్టర్ ఉండి ఏదైనా చేస్తే ప్రొలాంగ్ కావడానికి ఇంజెక్షన్స్ అవన్నీ కూడా ఇప్పించినా అని చెప్తున్నారు. మరి అవన్నీ కూడా మనం నమ్మట్లేదు. నమ్మినా కూడా డాక్టర్ లేకపోవడం అనే దాని మీద చర్య తీసుకోవాల్సింది అనేటటువంటి ఆలోచనతో మరి హాస్పిటల్ సీజ్ చేస్తున్నా. మరి డెఫినెట్గా దాని మీద ఎంక్వైరీ జరిపించి మనకి ఈరోజు జరిగినటువంటి కీర్తి గణేష్లకి న్యాయం చేయడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తాను. మీ అందరి ముందు కూడా నేను ప్రకటిస్తున్నాను. ఫెయిల్ అయింది అనేది నా దృష్టికి వచ్చిందని. అందులో యాక్చువల్గా ఏంటంటే ఎక్టోపిక్ అనేది ఫెయిల్యూర్స్ గవర్నమెంట్ మనకు పుస్తకాల్లో రాసిన వాటిలో కూడా ఉందండి. ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. డబ్బులు తీసుకున్నారనే విషయం మీద నాకు చెప్పారు. డబ్బులు తీసుకోకుండా వైద్యం చేయాల్సిందనే మాట మీద నేను మాట్లాడాను. మరి ఆ డబ్బులు కూడా ఇచ్చినామని చెప్తున్నారు. మేము తీసుకోలేదండి. ఏమీ కూడా ఒట్టి ఖర్చులు ఏదైతే ఖర్చు అయిందో ఆ మెటీరియల్కి అవి మాత్రమే తీసుకున్నాం అన్నారు. దానివల్ల ఆ రోజు నేను వచ్చి చూశాను. దానివల్ల నేను సీట్ చేయలేకపోయా ఆ రోజు. ఎందుకంటే మాకు పుస్తకాల్లో రాసి ఉంది సిబెక్టమీ ఫెయిల్యూర్ అనేది పర్సంటేజ్లో ఉంటుంది. 2%, 1% అట్లా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే దురదృష్టం ఏంటంటే ఆ అమ్మాయికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని ఆ ట్యూబ్లో వచ్చింది గర్భిణి. దానివల్ల పగిలిపోవటం వల్ల సీరియస్ అయింది. కొంత సీరియస్ అయినా కూడా నేను రక్షించాను సార్ అని చెప్పడం వల్ల నేనేం యాక్షన్ తీసుకోలేకపోయాను. ఈరోజు మాత్రం తప్పకుండా హాస్పిటల్ సీజ్ చేస్తాను. నాకు ఎలాంటి సంశయం ఉన్నా ఈ హాస్పిటల్ మళ్ళీ ఓపెన్ చేస్తాను. డాక్టర్ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు వీడియో కాల్ ద్వారా ట్రీట్మెంట్ చేసింది కదా సార్, దాని మీద ఎంక్వైరీ చేయకుండా మనం చేస్తే కోర్టుకు పోతారు కదా వాళ్ళు. మళ్ళీ కోర్టుకు పోయినాక నేను సమాధానం చెప్పాలి. కాబట్టి అవన్నీ కూడా చేద్దాం మనం. అంటే ఇంటికి ఇట్లా పట్టుకుంటే పగిలిపోతే పిల్ల రాదు, పొదగాల టైం ఉంటుంది. దానివల్ల నేను కూడా ఎంక్వైరీ చేపిస్తాను. ఎంక్వైరీ చేయించినాక ఏం జరిగింది అన్నీ చేస్తాను. ఫోన్లో మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్ చేసింది కదా సార్, డాక్టర్ పైన మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఫోన్లో మాట్లాడుకుంటూ ట్రీట్మెంట్ చేసింది ఇక్కడ స్టాఫ్ నర్స్. డాక్టర్ పైన మీరేం చెప్పేది ఏంటంటే ఒకసారి నొప్పులు స్టార్ట్ అయిన తర్వాత ఆ రోడ్లో ఏదైనా పోవడానికి 39 పోవడానికి ఎక్కడికైనా పోవాలంటే ఆ దారిలో బయటపడిపోతే పిల్లలు తల్లి ప్రాణానికి కూడా ప్రమాదం అవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ అడ్మిట్ చేసి వీడియో కాల్ చేసి నేను ట్రీట్మెంట్ ఇచ్చాను. నేను వస్తానే లోపలనే దురదృష్టం దానివల్లనే ఈరోజు నేను చూశాను. ఆ ఒక్క విషయానికే ఆమె రాగలేదు. రాకపోవటం వల్లనే మనం ఈరోజు హాస్పిటల్ని మూసేస్తాం. అదే ఆమె వచ్చి వినండమ్మా, ఆమె వచ్చి వైద్యం చేస్తే 18 వారాలకు ఎవరు పిల్లలు బతకరు. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. డాక్టర్ రాకుండా వైద్యం చేసిందనే దాని మీద
నేను చెప్తున్నా కదా, డాక్టర్ రాకుండా వైద్యం చేస్తున్నా కదా, అందుకని హాస్పిటల్ ఎంక్వైరీ అయిన తర్వాత తప్పు లేదు అని తెలిస్తేనే రీఓపెన్ చేస్తాను, లేకపోతే ఓపెన్ చేయాలి. అవి కూడా పెనాల్టీలు అవన్నీ కూడా నేను ఎంక్వైరీ చేసిన తర్వాత పెనాల్టీ కూడా చేస్తాను. తప్పకుండా అన్ని విషయాలు కూడా ఎంక్వైరీ చేపిస్తాను. తక్షణమే పెట్టినా సార్ చాలా ఉన్నాయి. నేను ఎంక్వైరీ చేపిస్తాను చెప్తున్నా. వారం రోజుల్లో ఆర్ఎంపీ డాక్టర్లు హాస్పిటల్ ఒక భాగం ఉంది. ఫోన్ తోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసి ఫోన్ తోటి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఉంటుంది. అది ఇంతవరకు నిజమని దానివల్లనే ఫెయిల్యూర్ అయింది. ఎవరు ఫెయిల్యూర్ అయింది కాదు, 100% ఫోన్ ద్వారా ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి సార్. మా మిస్సెస్ కూడా గత నెల మీపరిధి హస్తినాపురంలో 5 మంది దాదాపు హాస్పిటల్లో చనిపోయారు. పిఎస్లో వనసపై కేసులు ఉన్నాయి. హస్తినాపురం అరుణ హాస్పిటల్ ఆ పేరు మారి ఇప్పుడు పేరు మారి ఆరుష్గా మారింది. అట్లాంటిది ఈ హాస్పిటల్లో సేమ్ జరగబోతుందా? అట్లా ఏం జరగదండి. అంటే ఇప్పుడు ఈ డాక్టర్ చేస్తే తప్పు జరిగింది. ప్రపంచంలో డాక్టర్లు అందరూ తప్పే చేస్తారు. చెప్పేదేనండి, పేరు మారడం కాదండి. ఒక డాక్టర్ ప్రపంచంలో వేల కొద్ది డాక్టర్లు ఉన్నారు. ఒక డాక్టర్ చేస్తే తప్పు జరిగింది. ప్రపంచంలో డాక్టర్లు అందరూ చేస్తే తప్పు జరిగింది. డాక్టర్లు మారి హాస్పిటల్ మారి అన్ని మారితే తప్పకుండా న్యాయం చేస్తాను. అంటే తప్పు చేసిన వాళ్ళు మెడికల్ కౌన్సిల్ చేయాలి. అది కాదు చెప్తున్నా కదా, మెడికల్ కౌన్సిల్ కూడా నేను చెప్పినా కదా. తప్పు లేదని చెప్తే ఏం లేదు, తప్పు ఉందంటే మొత్తం ఓపెన్ చేయనని చెప్తున్నాను. ఇంకా అంతకంటే ఏం చెప్తాను? జరగొద్దు అంటే మళ్ళీ ఇలాంటి జరగొద్దు అంటే నేను ఏం పిటిషన్ ఇస్తారో ఇవ్వండి, ఓపెన్గా ఎంక్వైరీ చేద్దాము. హాస్పిటల్ వాతావరణము అదో హాస్పిటల్ వాతావరణము డిశ్చార్జ్ అయ్యే పేషెంట్ కూడా ఇంకా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు అని అంటలేదు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఇక్కడ కాకుండా కనీసం ఏం జరిగిందో చెప్పకపోతే చూసి కూడా మళ్ళా మనకి దూరం జరిగితే ఫోటో బాగుంది. మేడం వచ్చినాయి, మనవి వచ్చినాయి, మనది మెల్లగా మెల్లగా మెల్లగా
మార్కర్ అయితే బాగుంటుంది. నాకు ఐడియా రాలేదు. పడుతుందా మేడం? పడుతుందా? రాసండి. ముద్రేముండదా ఇది? తీసుకోండి. ఇంకా జరుగుదా? లేదు మార్కెట్ చేస్తాను. స్కెచ్ మీరు ఏదో సింబల్ పెట్టుకోండి. ఇక్కడ 1 అని పెట్టుకోండి. మార్క్ వేస్తాం. 1 2 3 మేడం కొంచెం మేడం కొద్దిగా అటువంటి